ఈరోజు మనం తీసుకోబోయే పాట చల్లని స్వామి ఓ శ్రీనాథ అనే సాంగ్ తీసుకుందాం. ఇది బీమ్+ రాగం 4వ శృతిలో మనం పాడుకుందాం. సగమ పని సా ని ద ప మ గ రి సా రీటు గావన్ మావన్ పా, తర్వాత ధాటు నీవన్ అండ్ సా అన్నమాట. ఇవి స్వరస్థానాలు. వెళ్ళేటప్పుడు మాత్రం సగమ పని సా పడుతుంది, వచ్చేటప్పుడు ధాటు రీటు కూడా ఎక్స్ట్రాగా కలుస్తాయి. ఓకే, పాటలోకి వెళ్దాం. చల్లని స్వామి ఓ శ్రీనాథ, నీ మహిమాలు తెలిసాయి ఓ సాయి బాబా, మా సాయి బాబా. చల్లని స్వామి ఓ శ్రీనాథ, నీ మహిమాలు తెలిసాయి ఓ సాయి బాబా, మా సాయి బాబా. నిన్ను చూసిన మనసంత వికసించురా, తొలి చూపులు మా పైన కురిపించవా. నిన్ను చూసిన మనసంత వికసించురా, తొలి చూపును మా పైన కురిపించవా. నిన్ను కొలిచేమురా మము రక్షించరా, నిన్ను కొలిచేమురా మము రక్షించరా. నీ దర్శన భాగ్యము మాకియ్యరా. చల్లని స్వామి ఓ శ్రీనాథ, నీ మహిమాలు తెలిసాయి ఓ సాయి బాబా, మా సాయి బాబా. శ్రీ షిరిడి నగరాన నీ ఉంటివి, నీదు భజనలు చేయుచు మేముంటిమి. శ్రీ షిరిడి నగరాన నీ ఉంటివి, నీదు భజనలు చేయుచు మేముంటిమి. మము కరుణించరా నీ దరి చేర్చరా, మము కరుణించరా నీ దరి చేర్చరా. మా బాధలు తీర్చగరా వేమయా. చల్లని స్వామి ఓ శ్రీనాథ, నీ మహిమాలు తెలిసాయి ఓ సాయి బాబా, మా సాయి బాబా. కను మూసిన తెరచిన నీ రూపమే, కను పాపగ బ్రోవగరావేమయా. కను మూసిన తెరచిన నీ రూపమే, కను పాపగ బ్రోవగరావేమయ. నీ మందిరము నెడుగాంచామయ, నీ మందిరము నెడుగాంచామయ. మా జన్మే ధన్యము అయ్యేనురా. చల్లని స్వామి ఓ శ్రీనాథ, నీ మహిమాలు తెలిసాయి ఓ సాయి బాబా, మా సాయి బాబా. ఇది సాంగ్. దీని యొక్క స్వరం చూద్దామా. ఇప్పుడు ముందు పల్లవి చూద్దాం. పల్లవిలో చల్లని స్వామికి చూద్దాం. చల్లని చల్లని
నీ సరి స్వామి మగరి సా ఓ ఓ సిరినాథ ఓ ఓ ఓ సరి సరి రే సా సరి 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 రే సా ఓ సిరినాథ ఓ ఓ అంటే సరి సిరినాథ సరి సరి రే సా. అది ఫస్ట్ లైన్. నీ మహిమాలు తెలిసాయి ఓ సాయి బాబా. అది చూద్దాం. నీ మహిమాలు, నీ అంటే సా, నీ మహిమాలు సరిగామ తెలిసాయి గమపామ ఓ సాయి బాబా. ఇక్కడ దాకా రావాలి. ఓ సాయి గారీసా ఓ సాయి బాబా బా ఓ సాయి బాబా. అలా ఓ సాయి చెప్పుకున్నాం. సారీ సరి గరి సరి రి గరి స ఓ సాయి బాబా రి గరి సాని. తర్వాత మా సాయి బాబా రి సా. అది పల్లవి. తర్వాత అక్కడ చిన్నగా పాడుకున్నాం కదా, చూద్దాం. గారి సరి సా గారి సా గారి సరి సా గారి సా. అవి 2 సార్లు ప్లే చేయాలి. తర్వాత చరణం 1లోకి వెళ్దాం. నిన్ను చూసిన మనసంత వికసించురా. దాన్ని చూద్దాం. నిన్ను చూసిన మనసంత వికసించురా. దీన్ని చూద్దాం. నిన్ను చూసిన పదని సస మా నిన్ను చూసిన పదని సస మనసంత నిద పాద వికసించురా నిస నిద పాప. సెకండ్ లైన్ కూడా అలాగే. తొలి చూపులు మా పైన కురిపించవా, తొలి చూపులు మా పైన కురిపించవా పదని సనిద పదని సనిద పాప. అది తర్వాత నేను కొలిచేమురా మమ్ము రక్షించురాకి చూద్దాం. నేను కొలిచేమురా గమ పాసనిద గమ పసని పమగ గమ పసని పమగ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చేయాలన్నమాట. వెళ్ళేటప్పుడు ఏం పడుతుంది అన్నాను నేను, స గమ పని సా పడుతుంది అన్నాను. అలాగే ఇలా వెళ్ళినప్పుడు గమ పస నిపమగ అంతే. నేను కొలిచేమురా గమ పస నిపమగ. ఓకే, గమ పస నిపమగ నిన్ను కొలిచేమురా. తర్వాత మమ్ము రక్షించరా కూడా అదే. మమ్ము రక్షించరా గమ పస నిపమగ. ఓకే, ఆ 2 సేమ్. నీ దర్శన భాగ్యము మాకియరా. అలా నీ దర్శన గమ పమగ గమ పామగ నీ దర్శన గమ పామగ భాగ్యము మాగరి మాకియరా మాకియరా మా గమగరి ససా. అది పల్లవి. ఫస్ట్ మొత్తం 3 పల్లవిలు కూడా ఒకేలా ఉంటాయి, ఏమీ మార్పు ఏమీ లేదు. ఇంతే పాట అంతా కూడా అంతే. మీరు నెమ్మదిగా దీన్ని రాసుకుని ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మాట, మొన్న లాస్ట్ వీడియోలో ఒక ఆయన నాకు పాపం అనవోయికి నోటేషన్ పెట్టమని అడిగారండి. అయితే మొన్న లాస్ట్లో వీడియో ఎప్పుడు శివరాత్రి రోజు చేశాను. ఆ రోజు కొంచెం అభిషేకాలు హడావిడిలో శివరాత్రి గుడిలోకి వెళ్తాం, ఆ హడావిడిలో ఉండిపోయి నేను నోటేషన్ పెట్టలేకపోయాను. అందుకని ఈరోజు ఆయనకి నోటేషన్ ఈ వీడియోలో పెడతాను అని చెప్పాను. కాబట్టి మీరు
ఒకసారి ఆ నోటేషన్ కూడా చూడండి. అనవోయికి ఇది శ్రీరాగం వినిపిస్తుందండి. ఇంకా దగ్గరగా పెడతానండి. అనవోయి అనవోయి శివనామము ఇహము నుండి పరమునకు సోపానము. ఇది శివనామము శివనామాన్ని 4 సార్లు అనాలి. నెక్స్ట్ ఒక పల్లవి అయిపోయింది. చరణం చూడండి. జనన మరణ వలయములో చిక్కుకున్న జనులార రండి రండి శ్రీకంఠుని భజన చేయరా రండి, అలా వస్తుంది. ఓకే, ఇది మొత్తం 3 చరణాలు కూడా ఒకేలా ఉంటాయి. ఇవి నెక్స్ట్ 2 చరణాలు వీలైతే రాసుకుని ప్రాక్టీస్ చేయండి. ఆయన అడిగారు కాబట్టి మళ్ళీ ఈ వీడియోలో లాస్ట్లో పెడతానని చెప్పాను, అందుకని పెట్టాను. ఓకే అండి, జై సాయిరామ్.